26-27కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ ఏంటి, అండ్ ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సిలబస్ సేమ్ ఉండబోతుందా, రెండోది దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది, అంటే బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్స్ ఎలా ఉంటాయి, ఏ చాప్టర్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతారు, దీనికి సంబంధించి మ్యాథ్స్ పేపర్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు డిస్కషన్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ పేపర్ యొక్క డిస్కషన్ చూద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? మ్యాథ్స్ పేపర్కి సంబంధించి ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ ఆర్ క్లాస్ 11 స్టూడెంట్స్ పేపర్ సిలబస్ని అయితే డిస్కషన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ మెయిన్గా ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం. ఫర్ ద ఎంపీసీ స్ట్రీమ్ మ్యాథ్స్ పేపర్ డిస్కషన్ అయిపోయింది. ఈరోజు సెషన్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఏంటి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి, బోర్డ్ మోడల్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని కంప్లీట్లీ డిస్కషన్ చూద్దాం. మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ కనుక మీరు చూడకపోతే దానికి సంబంధించిన లింక్ పైన పింక్ చేస్తాను, అక్కడి నుంచి చూసుకోండి. అండ్ ఈరోజు సెషన్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ పేపర్ యొక్క డిస్కషన్, వన్స్ ఇది అవ్వగానే కెమిస్ట్రీ పేపర్ యొక్క డిస్కషన్ చూద్దాం. క్లియరా? సో సిలబస్ని జాగ్రత్తగా కనుక చూసుకున్నట్టయితే క్లియర్ కట్గా ఫిజిక్స్ యొక్క సిలబస్ని కనుక చూసుకున్నట్టయితే మీకు ఈ సంవత్సరం ఓవరాల్గా ఫిజిక్స్లో 14 చాప్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు 10 చాప్టర్స్ మాత్రమే ఉండేది. కాకపోతే ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అండ్ సెకండ్ ఇయర్లో కూడా సైమల్టేనియస్లీ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ వేరియేషన్ వచ్చినాయి. అండ్ దీంట్లో స్టార్టింగ్ విత్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిజికల్ వరల్డ్ని రిమూవ్ చేశారు, అది తీసుకొచ్చి దీనిలోనే కలిపేయడంతో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్తో స్టార్ట్ చేస్తే 14th చాప్టర్ వేవ్స్తో కంప్లీట్ అవుతుంది. దాంట్లో కనుక తీసుకున్నట్టయితే వేవ్స్ ఇంతకుముందు సెకండ్ ఇయర్లో ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇక నుంచి వేవ్ మోషన్ అంతా కూడా సింపుల్ హార్మానిక్ మోషన్ దాకా కంప్లీట్లీ ఫస్ట్ ఇయర్లోనే చదువుకుంటారు. లైట్ ఫినామినా దగ్గర నుంచి అండ్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్లో మెయిన్గా చదువుకుంటారు. క్లియరా? నౌ 1 by 1 చూద్దాం. దీనిలో ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో దీనిలో వచ్చేటప్పటికల్లా అసలు యూనిట్స్, ఫిజికల్ యూనిట్స్ అంటే ఏంటి, దాంట్లో డైరెక్ట్ యూనిట్స్ ఏంటి, డిపెండెంట్ క్వాంటిటీస్ ఏంటి, ఇండిపెండెంట్ క్వాంటిటీస్ ఏంటి, దట్ ఈస్ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి, డిరైవ్డ్ యూనిట్స్ ఏంటి, వాటిని ఎలా డిరైవ్ చేసుకోవాలి, అండ్ వీటిల్లో మెజర్మెంట్స్ తీసేటప్పుడు యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఒక ఫిజికల్ క్వాంటిటీకి లైక్ వర్క్, ఫోర్స్, టార్క్, వీటికి డైమెన్షనల్ ఫార్ములాని ఎలా తీసుకొస్తారు, ఈ పార్ట్ అంతా కూడా దీనిలో చదువుకుంటారు. దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా దీని నుంచి మీకు ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి రెండోది 1 మార్క్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మీకు ఓవరాల్గా 9 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. 14 చాప్టర్స్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ దేనిలో నుంచి అని అడగవచ్చు. కాబట్టి మీరు సింపుల్గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి +1 మార్క్ వేసుకోవచ్చు. అంటే ప్రతి చాప్టర్కి +1 మార్క్ వేసేసుకోండి. ఒక చాప్టర్ నుంచి కంపల్సరీగా 1 మార్క్ వస్తుందని గెస్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా? అలా ప్రతి చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందని అదే ప్యాటర్న్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ చదువుకుంటా వెళ్ళండి. వాటిల్లో చాయిస్ తీమాకండి. 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చాయిస్ లేదు, అవి కూడా కంపల్సరీ చదవాలి. 4 మార్క్స్ 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మీకు చాయిస్ ఉంటుంది. క్లియరా? రెండో చాప్టర్ వచ్చేటప్పటికల్లా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. యాక్చువల్లీ ఈ 3 చాప్టర్స్, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఈ మొత్తాన్ని కలిపి కైనమాటిక్స్ కింద చదువుతాం. వాటిల్లో చదివేటప్పుడు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ 1 డైమెన్షనల్ ప్లేన్లో కనుక చదివినట్టయితే బేసిక్ క్వాంటిటీస్ అన్నీ కూడా డిస్ప్లేస్మెంట్ దగ్గర నుంచి వెలాసిటీ ఏంటి, స్పీడ్ ఏంటి, యాక్సలరేషన్ ఏంటి, అండ్ దాని నుంచి మోషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ని ఆర్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏమున్నాయి అవన్నీ కూడా మెయిన్గా దీనిలో చదువుకుంటారు. దీంట్లో 6 మార్క్స్ అంటే మీకు దీంట్లో 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, +4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, +1 మార్క్ క్వశ్చన్ అనుకోండి. టోటల్లీ 7 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇప్పుడు మీరు చదువుకున్న అదే రిలేటివ్ మోషన్ అనే దాన్ని 2 డైమెన్షనల్లో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు పెట్టి చదువుతారు. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికల్లా ప్లేన్లో చదివేటప్పుడు పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ లా ఏంటి, పాలిగన్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏమవుతుంది, దాని నుంచి అసలు రిజల్టెంట్ని ఎలా తీసుకొస్తారు,
ఆ రిజల్టెంట్ యొక్క ఎలివేషన్ ఎలా ఉంటుంది, దీంతో పాటు ఒక ప్రొజెక్టైల్ని ఏదైనా బాడీని విసిరేసినట్టయితే దాన్ని ప్రొజెక్టైల్ అంటారు. ఆ ప్రొజెక్టైల్ యొక్క కైనమాటిక్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే అది మాక్సిమం ఎంత హైట్ దాకా రీచ్ అవుతుంది, పారాబోలిక్ పాత్లో కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క రేంజ్ మాక్సిమం డిస్టెన్స్ ఎక్కడ దాకా ఉంటుంది, వీటి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ చదువుకుంటారు. కాబట్టి ఈ చాప్టర్ నుంచి కూడా మీరు 6+1 7 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఒక 2 మార్క్ ప్లస్ ఒక 4 మార్క్ ప్లస్ 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ దానిలో 4వ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ కనుక తీసుకున్నట్టయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం న్యూటన్స్ యొక్క 3 లాస్ని మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా ఇనర్షియా గురించి మాట్లాడుతుంది, సెకండ్ లా ఫోర్స్ గురించి అండ్ చేంజ్ ఇన్ మొమెంటం గురించి మాట్లాడితే, 3వ లా వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఈ 3 మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని యొక్క డెరివేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, 1 డైమెన్షనల్ పార్టికల్ దానికి, 3 డైమెన్షనల్ పార్టికల్ దానికి. సో అవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. ఇది కూడా మీకు 6+1 7 మార్క్స్ దాకా వస్తుంది. ఓకేనా. సో ఇవి ఫస్ట్ 2, 3, 4 చాప్టర్స్ గురించి కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ 5వది వర్క్ పవర్ ఎనర్జీ. ఓకేనా, ఆల్రెడీ చాప్టరే చెప్పేస్తుంది ఏం చదువుతున్నారో. దీనిలో వర్క్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, అంటే ఎనర్జీ కన్వర్షన్ చేసేటప్పుడు మెకానికల్ వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు, అండ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు ద టైం కనుక తీసుకున్నట్టయితే ఆ సిస్టమ్ యొక్క పవర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ ఎనర్జీ దీనిలో టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, దానిలో వన్ ఆఫ్ ద ఎల్ఏక్యూ వచ్చేటప్పటికల్లా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా హోల్డ్ అవుతుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి. వన్ ఆఫ్ ద హై వెయిటేజ్ చాప్టర్. దీని నుంచి 10 మార్క్స్, ఒక 8 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ ప్లస్ 1 రాసుకోండి. టోటల్లీ 11 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా. నెక్స్ట్ సో ఇక్కడ దాకా వచ్చేటప్పటికల్లా మెయిన్ మెకానిక్స్ పార్ట్స్ కనుక తీసుకున్నట్టయితే దాని తర్వాత రొటేటరీ మోషన్ పార్టికల్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇవి వస్తాయి. కాబట్టి 6th చాప్టర్ వచ్చేటప్పటికల్లా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. అంటే ఒక బాడీ యాంగులర్ మోషన్ చేస్తున్నప్పుడు మీరు లీనియర్ మోషన్లో చదువుకునే అన్నీ కూడా మారిపోతాయి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అయిపోద్ది, యాంగులర్ వెలాసిటీ అయిపోద్ది, యాంగులర్ యాక్సలరేషన్ అయిపోద్ది, యాంగులర్ ఫోర్స్ అయిపోతుంది, దాన్నే టార్క్ అంటారు. దాని నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ పనిచేస్తుంది, ఇవన్నీ కూడా దానిలో చదువుకుంటారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. 8 మార్క్స్ క్వశ్చన్స్ కాకపోయినా 2 4 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 2 మార్క్ క్వశ్చన్, 10+1. సో టోటల్లీ దీని నుంచి 11 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రావిటేషన్. గ్రావిటేషన్ వచ్చేటప్పటికల్లా లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ లా ఆఫ్ గ్రావిటేషన్ని బేస్ చేసుకుని కెప్లర్ లాస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా దీనిలో చదువుకుంటారు. దీని నుంచి 6 మార్క్స్ వస్తాయి, అంటే +1 7 వేసుకుంటే 4 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి అండ్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్. పేరే చెప్పేస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ సాలిడ్స్ యొక్క జనరల్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాలిడ్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, ఫ్లూయిడిటీ అంటే ఏంటి, విస్కాసిటీ అంటే ఏంటి, అండ్ బయాన్సీ ఫోర్స్ దాని మీద ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా దానిలో చదువుకుంటారు. అండ్ ఈ 2 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా 6+6 12, 12+2 వేసుకోండి. సో టోటల్లీ దీని నుంచి 14 మార్క్స్ వస్తాయి. సో 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటిల్లో నుంచి. నెక్స్ట్ 10th చాప్టర్ చూడండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీనిలో మెయిన్గా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గురించి చదువుకుంటారు. దాని నుంచి కంపల్సరీగా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అలా ఈ చాప్టర్ నుంచి 2 4 మార్క్ క్వశ్చన్లు ప్లస్ ఒక 2 మార్క్ ప్లస్ 1 మార్క్. సో టోటల్లీ దీని నుంచి 11 మార్క్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియరా. ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎనర్జీస్. దట్ ఈస్ దానిలో ఫస్ట్ ఎనర్జీస్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ మీరు చదువుకునే చాప్టరు థర్మోడైనమిక్స్. ఫిజిక్స్లోనూ ఉంటుంది మీకు ఈ సంవత్సరం, కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. బేసిక్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దాకా 2 సేమ్ ఒకే సిలబస్లో ఉన్నట్టుంటాయి. వేరే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చదివేటప్పుడు దాంట్లో వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దేని గురించి మాట్లాడుతుంది, క్వాసిస్టాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని నుంచి కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఎలా తీసుకొస్తారు ఫిజిక్స్లో చదువుకుంటారు. వేరే కెమిస్ట్రీలో వచ్చేటప్పటికల్లా దాన్నే చదివేటప్పుడు కెమిస్ట్రీలో థర్మల్ కెమిస్ట్రీ గురించి అంటే ఏంటి, హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి, హీట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి, హీట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ సమ్మేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కెమిస్ట్రీలో చదువుకుంటారు.
నో ఫిజిక్స్ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో కూడా మోస్ట్ రిపీటెడ్లీ కార్నాట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీని డిరైవ్ చేయడం, రివర్సబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే రిఫ్రిజిరేటర్ యొక్క వర్కింగ్ అగైనెస్ట్ టు ద కార్నాట్స్ రూల్ పనిచేస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లస్ ఒక 2 మార్క్ ప్లస్ 1 మార్క్. సో టోటల్లీ దీని నుంచి 11 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ దానిలో థర్మోడైనమిక్స్ నుంచి మీకు ఫిజిక్స్ లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ పార్టికల్స్ ఆర్ దాన్ని గ్యాసియస్ స్టేట్ అంటాం. దానిలో మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్ చేసిన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఎలా ఉంటుంది, దాని నుంచి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV = 1/3 mnc² ని డెరివేషన్ ఎలా చేస్తారు ఫర్ 1 డైమెన్షనల్ పార్టికల్, దాని నుంచి 3 డైమెన్షనల్, దాని నుంచి ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలాసిటీస్, RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. క్లియరా? అండ్ ఈ చాప్టర్ నుంచి మీరు ఒక 2 మార్క్ 4 మార్క్ 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీని నుంచి ఓవరాల్గా మీకు 7 మార్క్స్ వస్తాయి. మా సిలబస్ క్లారిటీ వస్తుందా? మీకు చెప్పేటప్పుడు కూడా ఏంటంటే సిలబస్ మొత్తాన్ని కూడా క్లియర్ కట్గా బ్రాంచింగ్ వైజ్ సెపరేట్ చేసుకుంటూ కైనమాటిక్స్ ఏంటి, మెకానిక్స్ ఏంటి, దీనిలో ఎనర్జీ గురించి ఎవరు మాట్లాడతారు, ఇవన్నీ కూడా సపరేటెడ్గా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో దట్ మీకు ఫిజిక్స్ లెందీ సిలబస్ అని అనిపించకుండా సిలబస్ ఇంతేనా అనిపించేలాగా ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సిలబస్లో మొత్తం 4 పార్ట్స్ అవునా. ఓవరాల్గా మీరు దీన్ని డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఇది మొత్తం కైనమాటిక్స్, తర్వాత వచ్చేటప్పటికల్లా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేటరీ మోషన్, తర్వాత వచ్చేటప్పటికల్లా మెకానికల్ ప్రాపర్టీస్, అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఎనర్జీ అండ్ ఎనర్జీ డైమెన్షన్స్. దాంతో మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ ఇది సిలబస్, దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, మీరు ఎంపీసీ వాళ్ళైతే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీ బైపీసీ వాళ్ళైతే కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి, అండ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఎవరైనా చదివేసుకుంటారు. మెయిన్గా సాంస్క్రిట్కి సంబంధించి కంప్లీట్ పెయిడ్ బ్యాచెస్ అనేవి, అంటే పెయిడ్ బ్యాచెస్ త్రూ యాప్ అనమాట. కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ కోసం క్లాసెస్ అయితే జూలై 1 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. జూలై 1 నుంచి మీకు ప్రతి కోర్సుకి సంబంధించి, అంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, ఏ లెవెల్కి ఆ లెవెల్, ఐపీకి సపరేట్గా, ఎంసెట్ అండ్ ఐఐటి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్గా, నీట్కి సపరేట్గా వీటిల్లో క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ డెమో క్లాసెస్, డెమో పీడిఎఫ్స్ ఎలా ఉంటాయో వాటిల్లో మీకు ఆల్రెడీ పెడతాను, అవి చూసుకోండి. నచ్చితేనే క్లాసెస్లోకి ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా నాన్న? ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, అవి ఫ్రీ క్లాసెస్ కాదు, దే ఆర్ ద పెయిడ్ బ్యాచెస్, కానీ నామినల్ ఫీజు మాత్రమే ఉంటుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ సార్ వాటికి సంబంధించి ఫీజెస్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. దానిలో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా కంప్లీట్ 1 ఇయర్ కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ విత్ స్టడీ మెటీరియల్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, వీటి యొక్క పీడిఎఫ్స్, వీటన్నిటితో కలిపి ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కోర్సు 3000తో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంది, ఏ సబ్జెక్ట్ నా ద్వారా చదవాలనుకుంటున్నారు, అన్నీ తీసుకునే వాళ్ళకి ఇంకా వెల్ అండ్ గుడ్. లేదు మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు. ఓకేనా? అలా నామినల్ ఫీ చెప్తున్నా కదా. మీరు హార్డ్లీ ఒక గేమ్ ఆడడానికి మీరు గ్రౌండ్ని బుక్ చేసుకున్నా, లేదు మీ ఫ్రెండ్స్తో కలిపి ఒక సినిమాకి వెళ్ళినా, జస్ట్ మీరు ఒక బర్త్డే దానికి బేసిక్ పార్టీ ఇవ్వడానికి స్పెండ్ చేసినా కూడా నేను పెట్టిన ఫీజు దానికంటే తక్కువే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఏ సబ్జెక్ట్కి తీసుకున్నా కూడా మీకు ఫీజు వచ్చేటప్పటికల్లా ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, 3000 కింద డిసైడ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ 1 టైం పేమెంట్ ఓన్లీ. అండ్ చేసి మీరు కనుక కోర్సులో ఎన్రోల్ చేసినట్టయితే కంప్లీట్ 1 ఇయర్ కోర్స్ మొత్తం, అండ్ వ్యాలిడిటీ కూడా మీరు 1 ఇయర్ ఉంటుంది. అంటే మళ్ళీ మీ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చేదాకా కూడా ఇది అలాగే ఉంటుంది. కాబట్టి కోర్స్ చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? దానిలో వచ్చేటప్పటికల్లా రికార్డెడ్ క్లాసెస్ ప్రతి చాప్టర్కి సంబంధించి, ప్రతి చాప్టర్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, అంటే ఈ పార్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందేమో అనే దానికి అసలు అవకాశమే లేకుండా ప్రతి పార్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా కంటిన్యూస్లీ అందించడం జరుగుతుంది. నేను ఏదైతే మీకు
పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే పీడిఎఫ్ దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ స్టడీ మెటీరియల్ మొత్తం కూడా మీకు దానిలో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డౌట్ సెషన్స్, ఇవి అప్డేట్స్, ఇవన్నీ తెలియాలి అంటే ఏదో వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. క్లియరా? నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా ఆసిలేషన్స్. అండ్ ఆసిలేషన్స్ మెయిన్గా మీకు మోషన్, దట్ ఈజ్ ఆసిలేటరీ మోషన్ ఆర్ పీరియాడిక్ మోషన్ ఉన్నప్పుడు అది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎలా ఉంటుంది, టు అండ్ ఫ్రో మోషన్, దాన్ని మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎనర్జీ ఆఫ్ అన్ ఆసిలేటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దీనిలో ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ దాని అప్లికేషన్ వచ్చేటప్పటికల్లా మెకానికల్ వేవ్స్, దానిలోనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో అండ్ సౌండ్ వేవ్స్ ఓపెన్ పైప్ అండ్ క్లోజర్ పైప్లో అప్లై చేసినప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా తీసుకుంటారు, ఎపరెంట్ ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇదంతా కూడా వేవ్స్లో వస్తుంది. అండ్ ఈ రెండు వచ్చేటప్పటికల్లా దీనిలో మీకు ఆసిలేషన్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి 8 + 2 + 1, సో టోటల్లీ దీని నుంచి 11 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేవ్స్ వచ్చేటప్పటికల్లా 4 + 2 + 1, టోటల్లీ దీని నుంచి 7 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? ఇలా మీకు టోటల్గా ఈ సంవత్సరం ఫిజిక్స్ వచ్చేటప్పటికల్లా 85 మార్క్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది 100 మార్క్స్కి 15 మార్క్స్ మీకు సెకండ్ ఇయర్లో ల్యాబ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అది తీసేస్తే మీకు 85 మార్క్స్కి గాను థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓవరాల్గా పేపర్ వితౌట్ చాయిస్ కనుక తీసుకున్నట్టయితే 109 మార్క్స్కి ఇస్తారు. దానిలో 8 మార్క్, 4 మార్క్, 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? 1 మార్క్, 2 మార్క్ దానికి చాయిస్ ఉండదు. అండ్ 4 మార్క్స్, 8 మార్క్స్ దానికి చాయిస్ ఉంటుంది. 8 మార్క్స్లో అయితే 3 క్వశ్చన్స్ ఇస్తారు. దానిలో నుంచి ఏదైనా 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కొక్కటి 8, 2 8, 8 వచ్చేటప్పుడు 16 మార్క్స్ దీని నుంచి వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇది మీ కంప్లీట్ సిలబస్కి సంబంధించి, అంటే సిలబస్ నుంచి బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది, అంటే బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది ప్యాటర్న్, దీనికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్. ఇది కంప్లీట్లీ ఫిజిక్స్ యొక్క డిస్కషన్. ఇంకా మీకు కెమిస్ట్రీ మిగిలిపోతుంది. అండ్ బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ దాన్ని డిస్కస్ చేయాలి. అది మీకు నెక్స్ట్ క్లాస్ సెషన్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్కి కనుక మీరు ఇదే కొత్తగా వచ్చినట్టయితే, కంటెంట్ నేను డెలివర్ చేసేది మీకు ఛానల్ ద్వారా నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ దీనికి సంబంధించిన నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇంటిమేషన్ అందుతుంది. ఆ ఇంటిమేషన్ అందాలి అంటే కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్ సార్ పీడిఎఫ్స్ సబ్మిట్ చేయండి అంటే నన్ను ఆ పీడిఎఫ్స్ గురించి చెప్పాను కదా, అవన్నీ కూడా మీకు కోర్స్ స్ట్రక్చర్లో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకోవడానికి ట్రై చేయండి. క్లియరా? రెండోది, సాంస్క్రిట్కి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా మీకు దీనిలో అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే టైం గ్యాప్, ఎందుకంటే 1 ఇయర్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అకార్డింగ్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేదు నాకు సిలబస్ అంతా కూడా అక్టోబర్, నవంబర్ కల్లా నాకు సిలబస్ మొత్తం అయిపోవాలి, సో అక్కడి నుంచి నేను రివిజన్ స్టార్ట్ చేయాలి, అండ్ సిలబస్ క్లాసెస్ అన్నీ కూడా నాకు ఇన్ టైంలో అందుతూ ఉండాలి అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెయిడ్ బ్యాచెస్ రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. దానిలో ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.